దొండకాయ 65ని ఇంట్లో ఇలా కరకరలాడుతూ మీరు కూడా చేసుకోవాలనుకుంటున్నారా? హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా ఫుడ్ హబ్. రసం రైస్ లోకైనా, పప్పుచారు సాంబార్లోకైనా, ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది. కరకరలాడుతూ పక్కనే పల్లీలు కూడా ఉంటాయండి. నంచుకుంటే మాత్రం అద్దిరిపోతుంది. 65 అంటే చాలా పెద్ద ప్రాసెస్. ముందుగానే బాయిల్ చేసుకోవాలి, నానా హంగామాలు ఉంటాయని అనుకుంటారు, కానీ అస్సలు కాదండి. సింపుల్ గా కట్ చేసుకుని అలా చేసేసుకోవచ్చు. మరి వీడియో చూసేద్దాం పదండి. నేను ఇక్కడ 1/2 కిలో వరకు దొండకాయలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకున్నానండి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే కరకరలాడుతూ ఉంటాయి. అన్నట్టు ఈ రెసిపీని ముదిరిపోయిన దొండకాయలతో కూడా చేసుకోవచ్చండి. ఒక్కోసారి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా కూడా దొండకాయలు అదో రకంగా అయిపోతాయి కదా. సో ఈ రెసిపీ ట్రై చేసేయండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ వరకు కారం వేసుకుని ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ కూడా ఒక చిన్ని టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే నేను కొంచెం కలర్ వేసుకుంటున్నాను. ఇది కంప్లీట్ గా ఆప్షనల్ అండి. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా కలిపిన తర్వాత చూసారా, సాల్ట్ వేయటం వల్ల అందులోంచి నీరంతా కూడా చక్కగా బయటకు వచ్చేసింది. దొండకాయ నుండి చెమ్మ అయితే బాగా వచ్చేసింది. ఇప్పుడు మనం పొడి పిండిలు కలిపేసుకుందాము. సో క్రిస్పీగా వేపేసుకోవాలి కాబట్టి శనగపిండి 2 పెద్ద స్పూన్లు వేసుకుంటున్నాను. అలాగే కార్న్ ఫ్లోర్ 2 చిన్న స్పూన్లు వేసుకున్నాను. అంటే 2 టీ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ శనగపిండిని వేసుకున్నాను. నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవటానికి పక్కన పెట్టేసుకున్నానండి. ఎందుకంటే మనం దొండకాయకి ఈ పిండి మిశ్రమాన్ని అంతటిని కూడా బాగా కోట్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత ఇమీడియట్గా ఆయిల్లో వేసేసుకుంటాం. ఎందుకంటే కాసేపు అలా ఉంచేసాం అనుకోండి, ముద్దగా అయిపోతుంది. ఎందుకంటే దొండకాయ నుంచి అలా వాటర్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. సో చూడండి, ఎక్కువ పిసికినట్టు కాకుండా జస్ట్ అలా వేలుతో పొరిపినట్టుగా కలిపేసి డైరెక్ట్గా ఇంకా ఆయిల్లో కొద్దిగా విడదీస్తూ వేసేసుకోవాలి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. చక్కగా దూరంగా స్ప్రెడ్ అయ్యేటట్టు ప్రతి దొండకాయ ముక్క సపరేట్ అవుతున్నట్టుగా వేసుకోవాలి. దొండకాయ ముక్కలకి మసాలా బాగా పట్టాలంటే కాసేపు నూనెలోనే అలా వదిలేయాలండి. అది బాగా కొంచెం పట్టి వేగిన తర్వాతనే మనం గరిటెతో కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలా కలుపుకుంటూ మీడియం మంట మీదనే చక్కగా ఫ్రై అవ్వాలి. ప్రతి ముక్క కూడా కోట్ అయ్యి ఉంది కాబట్టి కరకరలాడుతూ మంచి ఫ్లేవర్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు 3 వంతుల పైనే వేగిపోయింది కదా. నేను మంట హైకి పెట్టుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నా. దించే ముందు ఎప్పుడైనా సరే అండి, ఫ్రై చేసుకోవాలనుకుంటే కరకరలాడుతూ హైలో పెట్టుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత కరకరలాడుతూ అవుతాయి. అప్పుడు మనం స్ట్రైనర్లోకి తీసుకుని ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకోవాలి. మిగిలిన మిశ్రమాన్ని కూడా ఇలాగే చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్నే రిపీట్ చేయాలండి. ఎక్కువ హైలో పెట్టేయకూడదు, అలాగని లోగా కూడా పెట్టకూడదు. చూడండి, పర్ఫెక్ట్ గా కోట్ అయ్యి క్రిస్పీగా భలేగా ఉన్నాయి కదా. ఇలా వేపుకున్న దొండకాయలన్నింటినీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు గార్నిషింగ్ ఉందండి. సో నేను ఇక్కడ పలుకులు వేసుకుంటున్నాను. 1/2 కప్ వరకు వేరుశనగ పలుకుల్ని వేసుకుని చక్కగా అదే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా వేపుకోండి. ఆయిల్ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి చాలా త్వరగా కుక్ అయిపోతాయి. సో తీసుకొని నేను దొండకాయ మీద వేసేసుకున్నాను. అలాగే ఇంకా అందంగా ఉండాలి, ఇంకా ఫ్లేవర్ఫుల్ గా ఉండాలి అని అనుకుంటే కరివేపాకుని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న కరివేపాకుని మనం దొండకాయ మీద వేసేసుకుని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. దానికంటే ముందు కొంచెం ధనియాల పొడి పైన జల్లేసుకుని కలుపుకుంటే మాత్రం సూపర్ టేస్ట్గా ఉంది. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరొక కొత్త వీడియోలో. మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి, లాస్ట్లో మాత్రం హైలో వేపుకోవాలి. అది మాత్రం గుర్తుంచుకోండి. సన్నగా కట్ చేసుకుంటే అదిరిపోయేలా వస్తుంది.